నమస్తే, వెల్కమ్ టు NXT G న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలపై అసెంబ్లీలో ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. మద్యపాన నిషేధం, లిక్కర్ అవుట్లెట్స్ తగ్గింపు అని చెప్పి అన్ని మరిచారని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు విమర్శించారు. ప్రజలకు హామీ ఇచ్చామంటే అమలు చేసేదిగా ఉండాలి. మద్యం ధరలు పెంచుకుంటూ పోతే తాగేవాళ్లు తగ్గుతారని చెప్పారు. పొరుగు రాష్ట్రాలు పోలిస్తే ధరలు విపరీతంగా పెంచారు. అయినా మరిచారా అని ప్రశ్నించారు. ప్రజలకు హామీ ఇచ్చామంటే అమలు చేసేదిగా ఉండాలి. అయినా ఏపీలో ఆదాయం తగ్గింది. ఎందుకంటే పెరిగిన ఆదాయం వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లింది. దేశంలో దొరికే లిక్కర్ ఏపీలో దొరకలేదు. 5 టాప్ బ్రాండ్ల కంపెనీలను తరిమివేశారు. చెల్లింపు ఆలస్యం చేయడం, ఆర్డర్లు ఇవ్వకపోవడం వంటి చర్యలతో వేధించారు. లోకల్ బ్రాండ్లు తీసుకువచ్చి షాపుల్లో విక్రయించారు. ఏవమ్మితే అవే తాగే పరిస్థితి తెచ్చారు. మద్యం అనేది ఒక వ్యసనం. పేదవాడు శారీరకంగా కష్టపడి బాధలు మర్చిపోయేందుకు తాగుతాడు. వారి అలవాటును బలహీనంగా చేసుకుని దోచుకున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తరువు ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంత జరిగింది ఫ్రాడ్ అనేది కూడా మనం ఇంకొంచెం తరువుగా పోతే తప్ప ఇది సాధ్యం కాదు. ఈఎన్ఏ దగ్గర నుంచి, ఆల్కహాల్ సప్లైస్ అయిన దగ్గర నుంచి, డిస్టిలరీ దగ్గర నుంచి ఎంత వచ్చింది, ఎంత ఆఫ్లో పోయింది, ఇవన్నీ కూడా తరువుగా చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే 5 సంవత్సరాలు లక్షల కోట్ల రూపాయలు నగదు అమ్మకాలు జరిగాయంటే, అది కూడా సొంత డిస్టిలరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్ ఇది. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత పోయింది అవన్నీ ఉన్నాయి. ఫైనల్గా వాస్తవాలన్నీ బయట రావాలి. అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ కేస్తూ అదే సమయంలో దీన్ని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రెఫర్ చేస్తాం. అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి, ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకటి ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యం, అదే సమయంలో పెద్ద ఎత్తున అవినీతి, ఇవన్నీ ఉన్నాయి. అన్ని కోణాలు దీంట్లో బయట రావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అవసరమైతే మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చెప్పి ఆ మధ్యలో 1924 తర్వాత కూడా దీని ఎఫెక్ట్స్ వల్ల ఎంతమంది ఆరోగ్యం నాశనం అయిపోయింది, ఎంతమంది మంగళసూత్రాలు తెగిపోయినాయి, ఇవన్నీ కూడా ఎలక్షన్లో మనం చెప్పాం. అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన సిబిసిఐడితో తరో ఎంక్వైరీ చేపిస్తాం. ఈడీ కూడా రెఫర్ చేసి యాక్షన్ తీసుకుంటామని సభ ద్వారా తెలియజేస్తున్నాం. మంత్రుల్ని మాయ చేసేలా కొందరు అధికారులు సమాచారం ఇస్తున్నారని అసెంబ్లీ లాబీలో చర్చ జరిగింది. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి మధ్య జరిగిన సంభాషణలో పలు విషయాలు చర్చకు వచ్చాయి. గత ప్రభుత్వానికి సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకి సరైన సమాధానాలు ఇవ్వటం లేదంటూ అధికారులపై పవన్ కళ్యాణ్, డోలా బాలవీరాంజనేయ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ 3వ రోజు సమావేశంలో భాగంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకి అధికారులు సరైన సమాధానం ఇవ్వలేదు. గ్రామ పంచాయతీల నిధుల మళ్లింపు విషయంలో అధికారులు ఇచ్చిన సమాచారంపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వివరాలు లేకుండా అవును కాదు, ఉత్పన్నం కాదు అనే రీతిలో అధికారులు సమాధానం ఇవ్వటంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. పొడిగానే చెప్పాలని నిబంధన ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. అనుబంధ పత్రాల్లో కాకుండా సభ్యులకిచ్చే సమాధానంలోనే వివరాలు ఉండేలా చూడాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ సప్లాన్ నిధుల మళ్లింపు విషయంలో అధికారుల సమాధానంపై డోలా అసంతృప్తి వ్యక్తం చేశారు. అవకతవకలపై సరైన సమాచారం ఇవ్వలేదని తెలిపారు. పూర్తి స్థాయిలో వివరాలు అందజేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలనపై ఢిల్లీ వేదికగా చేపట్టిన వైఎస్ఆర్సీపీ నిరసన ముగిసింది. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులంతా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టారు. వైఎస్ఆర్సీపీ ధర్నాకు జాతీయ పార్టీల నేతలు సంఘీభావం ప్రకటించాయి. సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఉద్దవ్, శివసేన, అన్నాడీఎంకే, జీఎంఎం, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, వీసీకే పార్టీలు మద్దతు తెలిపాయి. ఏపీలో విధ్వంసాలపై ప్రతి ఒక్కరూ గలం విప్పాలని వైఎస్ జగన్ తెలిపారు. ఏపీలో దాడుల్ని ముక్తకంఠంతో ఖండించారని సంఘీభావం తెలిపిన జాతీయ పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ మీడియాతో వైఎస్ జగన్ మాట్లాడారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేతలపైన దాడి చేశారు. మాజీ ఎంపీ, దళిత నేత రెడ్డప్ప ఇంటిపై దాడికి పాల్పడ్డారు. రెడ్డప్ప ఇంటిపై దాడి చేసి కార్లను ధ్వంసం చేశారు. ఏపీలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఏపీలో లోకేష్ రెడ్ బుక్ హోర్డింగ్స్ పెట్టారు. పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటున్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతీకార చర్యల్ని ప్రోత్సహించలేదు. ఏకంగా మా పార్టీ ఎంపీ, మాజీ ఎంపీ పైనే దాడి చేశారు. దాడులు చేసి తిరిగి బాధితులపైన కేసులు బనాయిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
where you have more than 300 people on whom you have assaults taken place, which led to attempt of murder, where you have more than 560 properties, private properties vandalized, where you have more than 490 government properties also vandalized, where you also have more than 1,000 cases, where you have a situation of assaults taking place, private properties destroyed, people walking into the houses, destroying the properties within, where plantations have been destroyed. That is the plight of affairs in Andhra Pradesh. In fact, you have people like Chandrababu Naidu's son, Nara Lokesh, displaying a red book, where he displaying a red book is actually captured in the form of hoardings and displayed all over the state. And the contents in this red book are a list of officials, a list of politicians on whom they intend to take action, on whom they intend to assault. And this kind of hoardings, starting off with Chandrababu Naidu's son, blatantly being displayed all over the state in Andhra Pradesh, where you have a situation where you're giving instructions to the police that our people would vandalize, our people would kill, our people would assault, and there should be no action taken on them. When you have somebody like Nara Lokesh, Chandrababu Naidu's sons, holding this red book, and this red book being captured in the form of hoardings. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లుని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చర్చను ప్రారంభించారు. గత ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించారు. సభ్యులు మాట్లాడిన అనంతరం రెండు బిల్లులు సభ ఆమోదం పొందినట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. భూమిపై యజమానులకు హక్కు లేకుండా చేయడమే ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఉద్దేశంగా కనపడుతుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. మరిన్ని పేద రైతులకి ఇబ్బంది వస్తే నేరుగా హైకోర్టుకు వెళ్లాలంటే ఎలా అని ప్రశ్నించారు. చిన్నపాటి వివాదాలకు తలెత్తితే లాయర్ల కోసం ఖర్చులు ఎలా భరిస్తారని గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంటేనే ఒక తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా కూడా అందరూ చూస్తుంటారు. అధ్యక్ష, మడమ తిప్పని ఆయన నేజానికి ఆయన చిరునామాగా నిలిచారు. నీతి నిజాయితీ కూడా నిలువెంతు సంతకంగా నిలిచిన విషయం కూడా మన అందరికీ తెలుసు. కేవలం నీతి నిజాయితీతో పరిపాలన అందించడమే కాకుండా పేదలకి స్వావలంబన సాధికారతను కల్పించడం కోసం ఆయన చేసిన ఉచిత బియ్యం, అప్పట్లో 2 రూపాయలకి బియ్యం ఇవ్వడం కానీ, లేదా పేదలందరికీ కూడా ఇల్లు నిర్మించే కార్యక్రమాన్ని కూడా వారు శ్రీకారం చుట్టిన విషయం అందరికీ తెలుసు. అటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు పేరు మార్చాలనే నిర్ణయంలో ఔచిత్యం ఏంటో నాకు అర్థం కాదు అధ్యక్ష. ఇదే కాదు, ఇటువంటి అనేకమైన విద్యా సంస్థలు తెచ్చారు అధ్యక్ష. ఇక్కడ నేను ప్రత్యేకంగా ఒక చెప్పాల్సి ఉంది. 1987లో గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీల పేర్లతో ఎన్టీ రామారావు గారు 4 కాలేజీలు తీసుకొచ్చారు. దాంట్లో ఏంటంటే 90% రిజర్వేషన్ ఉంటుంది. దిగువ మధ్యతరగతి లేదా పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకి అక్కడ ఉచితంగా సాంకేతిక విద్యను అందించే విధానం కోసం అది తీసుకొచ్చారు అధ్యక్ష. దాంట్లో క్యాల్కులేటర్లు కానీ, మినీ డ్రాఫ్టర్లు కానీ, లేదా యూనిఫామ్లు కానీ, లేదా ఉచిత లాడ్జింగ్, బోర్డింగ్ కానీ, లేదా సెలవుల్లో ఇంటికి వెళ్తుంటే ఛార్జీలు ఇవ్వడం కానీ చేశారు. అటువంటి కాలేజీలో ఒక మదనపల్లి కాలేజీ నుంచి వచ్చిన విద్యార్థిని నేను అధ్యక్ష. ఇవాళ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, విద్యారంగంలో వారు తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా నాయకులు ఆ రంగాల్లో నాయకులు తయారు చేశారనే విషయాన్ని నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఏ సంబంధంత ఉద్దేశంతో దీన్ని స్థాపించారో దాన్ని అర్థం చేసుకోవడంలో గత ముఖ్యమంత్రి పాపం విఫలం చెందినట్టు అర్థమైంది అధ్యక్ష. దాంట్లో కొంతమంది ఆ పార్టీలో ఉంటున్న వాళ్ళు ఆ సందర్భంలో పేరు మార్పు సందర్భంలో రాజీనామా చేసిన దీంట్లో కూడా ముఖ్యమంత్రి గారు ఎందుకు రాజీనామా చేశారు అనే విషయం అర్థం చేసుకోలేదు. నేను పేర్లు తీసుకోదలుచుకోలేదు కానీ అధ్యక్ష, ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులుగా చెప్తున్న వాళ్ళు ఈ యూనివర్సిటీకి ఎన్టీ రామారావు గారి పేరు సముచితం ఉన్నప్పుడు
ఆ పేరు తొలగించినప్పుడు ఇంకా ఆ మోచేతి నీళ్లు తాగుతూ అదే పార్టీలో ఉంటూ ఉన్నారు అధ్యక్ష. అంటే ఎన్టీఆర్ గారి మీద కుటుంబ సభ్యులకి ఏ మాత్రం గౌరవం ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. పేరు తెలుసుకోవాలి. ఈనాడు కూడా అదే పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటున్నారు అధ్యక్ష. వారి పేరు నేను చెప్పదగ్గర, కానీ సమాజం మాత్రం దీన్ని గుర్తించాలి. అటువంటి మహనీయుని గురించి, ఆ మహనీయుని పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటున్న వ్యక్తులు పేరు మార్పు సందర్భంగా కనీస నిరసన తెలుపకపోవడం అనేది ఎన్టీ రామారావు గారి అవమానంగా నేను భావిస్తాను అధ్యక్ష. అందుకే ఇటువంటి ఈ తప్పును సరిచేయాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల ఇబ్బందులు కూడా తొలగించాల్సి ఉంది. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కూడా నిలబెట్టాల్సిన ఉంది. ఏ బ్రాండ్ అయితే ఆంధ్రప్రదేశ్ చూస్తుందో, ఎన్టీ రామారావు గారి, నందమూరి తారక రామారావు గారి బ్రాండ్ని, ఆ బ్రాండ్ని మళ్ళీ నిలబెట్టాల్సి ఉంది. తెలుగు జాతి ఉన్నతి కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పరిశ్రమించిన ఎన్టీఆర్ గారికి నిజమైన నివాళి మళ్ళీ వారి పేరును వారి చేత వారి కాలంలో స్థాపించబడిన విశ్వవిద్యాలయానికి మరీ వారి పేరు పెట్టడం అనేది సముచితమైంది. వారికి మనం ఘటించే నిజమైన నివాళిగా నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా అటువంటి నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళని నేను అభినందిస్తూ ఈ గౌరవ సభ్యులను కూడా ఈ బిల్లును సమర్థించాల్సిందిగా కోరుకుంటూ విద్యార్థుల సమస్యలను కూడా సరిచేయాల్సిన అవసరం ఉంది. తల్లికి వందనం పథకానికి విధి విధానాలను రూపొందిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకి ఆయన సమాధానమిచ్చారు. ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం ఇస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ బడుల విద్యార్థులందరికీ ఈ పథకాన్ని వర్తింపచేస్తామని తెలిపారు. గత ప్రభుత్వ వైఫల్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో 72,000 మంది విద్యార్థులు తగ్గారని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లోని మంచి విధానాలపై అధ్యయనం చేస్తామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యాశాఖలో మంచి విధానాలు అమలు చేస్తామని అన్నారు. చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది. ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం. రెండో అంశం అధ్యక్ష, అందుకే గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగాం. నేను కూడా ఇది కొంచెం సీరియస్గా తీసుకుంటున్నా. మంత్రులందరితో కూడా మేము చర్చిస్తున్నాం. గతంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదనేది మా లక్ష్యం. మీరన్నట్టు గతంలో 15,000 రూపాయలని, తర్వాత అది కాస్త నెక్స్ట్ ఇయర్ 14,000కి అయింది, తర్వాత 13,000కి అయింది. 1,000 రూపాయలు టీఎంఎఫ్ అన్నారు, ఇంకో 1,000 రూపాయలు ఎస్ఎంఎఫ్ అని అది డబ్బులు తీసుకుంటాం జరిగింది. అంతేకాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మార్చడం జరిగింది అధ్యక్ష. గ్రామాలు వచ్చే గల 5,000 రూపాయలు నెలకు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఎలిజిబుల్ అనేది, 5,000 కన్నా తక్కువ వస్తే ఎలిజిబుల్ అన్నారు. అట్లా మళ్ళీ దాన్ని మార్చారు. భూమి కూడా అది కూడా మార్చారు. దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ విషయంలో కూడా కొన్ని నుసుకలు జరిగినాయి. ఇంతేకాకుండా పాదయాత్రలో కూడా నేను అనేక మందిని కలిసినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా, మేము ఇప్పుడు అప్పు చేసి ఒక 4-వీలర్ 4th హ్యాండ్ బండి కొన్నాం అంటే 30,000 రూపాయలు, 40,000 రూపాయలు పెట్టి ఒక స్కార్పియో కొనుక్కున్నాం. ఇమీడియట్గా తీసుకున్న వెంటనే మా తెల్ల కార్డు పోయింది, దానివల్ల మాకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయినాయని వాళ్ళు నాకు చెప్తాం కూడా జరిగింది. ఇది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే గ్రామ సచివాలయ, వార్డు సచివాలయాలు స్వామి గారి కింద ఉంది, మళ్ళీ ఆర్టీజీ నా కింద ఉంది. మీ ఇద్దరం కూర్చుని డేటాని కూడా ప్యూరిఫై చేయాలి, పకడ్బందీగా ఇది అమలు చేయాలనేది లక్ష్యంతో మేము చేస్తున్నాం అధ్యక్ష. రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం, రోడ్ మ్యాప్ వేద్దాం, అందరితో చర్చిద్దాం, సంఘాలు అందరినీ కూర్చోబెడదాం, మాట్లాడదాం, వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం. నాకు నచ్చింది కనుక ఇది ఇద్దాం, నాకు నచ్చలేదు కనుక ఇది తీసేద్దాం అనేది కరెక్ట్ కాదు. చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుందాం అనేది ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాం. పెద్దలు వెంకటేశ్వర గారు అన్నట్టు వాస్తవం, ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ తగ్గుతున్నాయి, అంటే ఎలాంటి సందేహం లేదు. ఒక పక్కన ఎన్డీఏ ప్రభుత్వం రిక్రూట్మెంట్ కూడా చేస్తుంది. మీరు చూసారు, దాదాపు 16,000 మంది ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్కి మేము తొలి అడిగేసాం. అది మేము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మేము పూర్తి చేస్తాం. కానీ ఇంకో పక్కన చూస్తే దాదాపు 11,000 పాఠశాలలో 10 కన్నా తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. ఎందుకున్నారు, ఎలా అడ్మిషన్స్ పెంచాలి, నాణ్యత ఎలా పెంచాలి, అసెస్మెంట్ ఎలా చేయాలి, టెక్నాలజీతో జోడించి ఎలా చేయాలి, ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ ప్రెషర్ లేకుండా సిస్టమేటిక్ ఎట్లా చేయాలనేది కూడా మేము చర్చిస్తున్నాం. పక్క రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుందో మేము చూస్తున్నాం. అటు ఉత్తరప్రదేశ్లో ఒక మోడల్ ఉంది, ఢిల్లీలో ఒక మోడల్ ఉంది, పక్క రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుందో అందరం చర్చిస్తున్నాం. అధికారులు కూడా ఒక టీం వేసాం, వాళ్ళు కూడా వెళ్ళి చూస్తున్నారు. వాళ్ళు నివేదిక ఇచ్చినా నేను కూడా వెళ్ళాలనుకుంటున్నా. వెళ్ళి ఏం చేస్తున్నారో మోడల్ చూసి మన రాష్ట్రానికి కరెక్ట్ మోడల్ ఏంటనేది రూపొందించి అది మీ ముందర పెట్టి అందరు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తల్లిదండ్రులు ముందర పెడతా వాళ్ళ అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి
మేము అమలు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా లబ్ధిదారులకు అందిస్తామని గుంటూరు జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యల్ని పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకుంటామని పేర్కొన్నారు. నూతన జాయింట్ కలెక్టర్ గా ఏ భార్గవ్ తేజ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మెడతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జేసీగా బాధ్యతలు స్వీకరించామని తెలిపారు. గుంటూరు జిల్లాలో జేసీగా పనిచేసే అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో గుంటూరు జిల్లా అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తామని అన్నారు. मम देवाभिहवे सन्तु सर्व इन्द्रावन्तो मरुतो विष्णुरग्निः ममान्तरिक्षमरुवोमस्तु मह्यं वातः पवतां कामे अस्मिन् मयि देवा द्रविणमायदन्तां मय्यासीरस्तु मयि देवहूतिः दैव्या होतारावनिषन्तपूर्वेरिष्टास्याम तनुवा सुवीराः मह्यं यदन्तमयानि हव्याकोतिः सत्या मनसो मे अस्तु ये नो मानिकान् कथमच्चनाहं विश्वे देवासो భార్గవ్ తేజ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ప్రధాన కార్యదర్శి గారికి ముందుగా నా ధన్యవాదాలు. ఇంతకుముందు ఇక్కడికి వచ్చే ముందు నేను గత 2 సంవత్సరాలు కర్నూలులో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేయడం జరిగింది. అంతకుముందు కందుకూరులో సబ్ కలెక్టర్గా, ఈస్ట్ గోదావరిలో హౌసింగ్ జాయింట్ కలెక్టర్గా పనిచేయడం జరిగింది. మా స్వగ్రామము ప్రస్తుత సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం. మా తండ్రి గారు ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్డ్ అయ్యారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజాప్రతినిధులు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, అలాగే అధికారులు, సిబ్బంది, అలాగే మీడియా మిత్రులు, అధికారులు, అనధికారులు అందరి యొక్క సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రయారిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజల వద్దకు ఎటువంటి డిలే లేకుండా టైంకి ఎఫిషియెంట్గా సర్వీసెస్ అందించడానికి అందరి సహకారంతో కష్టపడడానికి చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. గుంటూరు జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీలో ఇక ఏమాత్రం ఇమడలేనని అంటూ పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోసయ్య పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో అడుగడుగున అవమానాలు జరిగి భరించానని, చివరికి పొన్నూరు సీటు విషయంలో కూడా తన అభిప్రాయం తీసుకోకుండా ముసుగు రాజకీయాలు చేసే గుంటూరు పార్టీ నేత మాటలు నమ్మి సీటు మార్చారని ఆక్షేపించారు. పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకు శాసన మండలిలో పార్టీ ప్రతిపక్ష నాయకుడు హోదా రాకుండా అడ్డుపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఓటమికి గ్రూప్ రాజకీయాలకు ఆజ్యం పోసిన నేతకు మాత్రం పార్టీలో ప్రమోషన్ల మీద ప్రమోషన్లు జగనిస్తున్నారని ఆరోపించారు. బుధవారం మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య ఆధ్వర్యంలో గుంటూరు పొన్నూరు రోడ్లోని ఎం కన్వెన్షన్ హాల్లో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గుంటూరు పార్లమెంటు పరిధిలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిలారి రోసయ్య మాట్లాడారు. చంద్రగిరి యేసురత్నం, విడుదల రజని తన ఓటమికి లేల్లాపిరెడ్డే కారణమని నిపులు చెరిగారు. అదేవిధంగా పార్టీ అధినేత జగన్ పైన విమర్శలు గుప్పించారు. చెప్పుడు మాటలు వినే జగన్ ఇక మారరని తేల్చి చెప్పారు. ఇక తన రాజకీయ భవిష్యత్ అభిమానులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. రోసయ్య తీసుకున్న నిర్ణయంతో పొన్నూరు నియోజకవర్గంలో వైసీపీ సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, వివిధ హోదాల్లో పనిచేస్తున్న నేతలు ఆయన వెంట నడిచేందుకు సిద్ధమయ్యారు. దీంతో పొన్నూరు నియోజకవర్గంలో వైసీపీ పూర్తిగా కనుమరుగు కానుంది. నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చిన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, ఏదైతే 2019 నుంచి 2024 వరకు కూడా
వారు ఇచ్చిన అవకాశాన్ని నీతి నిజాయితీతో పనిచేసి పొన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా పయనించాను. కానీ పార్టీలోని కొన్ని పెద్దలు వాళ్ళ అయిష్టాలతో పార్టీలో కృషి చేసిన వ్యక్తులకి సరైన మద్దతు ఇవ్వకపోగా ఈ గుంటూరు జిల్లాలోనే పొన్నూరు అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దిన నన్ను పొన్నూరు నుంచి తప్పించడం, తర్వాత పార్లమెంటుగా అభ్యర్థిగా మళ్ళీ పోటీ చేయించడం, ఆ పోటీ చేసిన తర్వాత ఈ పెద్దలు నన్ను మానసికంగా నన్ను వేధించటం నాకు చాలా బాధ వేసింది. అయినా కూడా ఏదైతే మా పెద్దలు డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర గారు ఉన్నారో వారి యొక్క శిక్షణతో మేము పనిచేస్తూ ఉన్నాం. అయినా కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా పార్టీలోని ఈ పెద్దలు వాళ్ళ ఇష్టాలతోనే నడుస్తూ ఉన్నారు. పెద్దలు డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర గారు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా తెలిసిన వ్యక్తి. ఆయన యొక్క సుదీర్ఘ ప్రయాణం, ఆయన యొక్క అనుభవం ఈ పార్టీ కూడా ఎప్పుడు కూడా ఉపయోగించుకోవాలా. అయినా కూడా ఆయన నిబద్ధతతో పనిచేయటం మా అందరం కూడా అదే నిబద్ధతతో ఈరోజు కూడా పనిచేస్తూ ఉన్నాం. మాకందరు కూడా ఈ పార్టీలో కొనసాగడానికి మేము ఇక మనస్కరించట్లేదు. కాబట్టి నేను పార్టీ యొక్క సభ్యత్వానికి రాజీనామా తెలియజేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నాతో పాటు పార్లమెంట్ నియోజకవర్గంలోని ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, పార్టీలో వివిధ హోదాలో ఉన్న వ్యక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీలో జరుగుతున్న అన్యాయం గత 5 సంవత్సరాల నుంచి కూడా అందరూ చూస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు సర్దుకుంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఏదో రోజు గుర్తింపు రాకపోదా అని ఎదురు చూస్తున్న పార్టీ క్యాడర్ అందరూ కూడా ఈరోజు కూడా వాళ్ళకి చాలా బాధాకరమైన సంఘటనలు ఎన్నో చూసినా కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా మీతో పాటు మేము కూడా ఉంటామని చెప్పి చెప్పడం. సో రాబోయే రోజుల్లో మా ఒక ప్రణాళిక అందరూ కూడా కలిసికట్టుగా తీసుకొని రాబోయే రోజుల్లో మా ప్రయాణం ఏ విధంగా ఉంటుందో మరొకసారి మీ ముందుకు వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, జగన్ ఢిల్లీలో చేపట్టిన ధర్నా తీరును చూస్తే 1000 ఎలుకలు తిన్న పిల్లి కాశీకి వెళ్లినట్లుగా ఉందని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఎద్దేవా చేశారు. ఈ ధర్నా చేయడం వెనుక పక్క రాజకీయ వ్యూహం ఉందని ఆరోపించారు. పేరుకే అది ధర్నా కార్యక్రమం. జగన్ మాత్రం ప్రధాని మోదీకి ప్రేమలేఖ అందించడానికి వెళ్లారని తనదైన శైలిలో చెనుకులు విసిరారు. నా బలం ఇంత, నా మద్దతు మీకే అనే సంకేతం ఇచ్చేందుకే ఈ ధర్నా ప్రదర్శన అని అన్నారు. బుధవారం డొక్కా మాణిక్యవర ప్రసాద్ గుంటూరులో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సమస్యలపైన జగన్ ప్రస్తావించకుండా నెల రోజుల ఎన్డీఏ కూటమి పాలన రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేయడం సరికాదని తెలిపారు. ఇది దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ఎందుకు ధర్నా చేస్తున్నారనేది నేను చాలామందితో మాట్లాడుతున్నాను. ప్రభుత్వం వచ్చి కొత్త ప్రభుత్వం వచ్చి నెల 15 రోజులు అవుతుంది. నెల 15 రోజులు ప్రభుత్వం రాష్ట్రపతి పాలన పెట్టాలి, ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పి ఢిల్లీ వెళ్ళడంలో ముఖ్య ఉద్దేశం నాకు వచ్చిన ఎనాలిసిస్ ఏంటంటే, ఢిల్లీలో మోడీ గారికి ప్రేమలేఖ అందించడానికి వెళ్ళారు. టీడీపీకి 16 పార్లమెంట్లుంటే నాకు 15 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. నా అవసరం మీకు ఉంటుంది, నేను మీతో ఉంటాను, మీరు నా జోలికి రావద్దని చెప్పడానికి వెళ్ళినట్టుగా తెలుస్తాను. బహుశా వాళ్ళకి తన యొక్క ఉనికిని తెలియజేయడం కోసం, తాను ఇంకా ప్రజెన్స్లో ఉన్నాను, తనకి ఇంకా కొంత శక్తి ఉందని చెప్పడానికి వాళ్ళు రేపు ఏదన్నా కొన్ని వ్యవహారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, ఆ వ్యవహారాల్లో వాళ్ళు ఏమన్నా తొందరపడతారేమో, తొందరపడద్దు, నేను మీతోనే ఉంటానని చెప్పి సంకేతం ఇవ్వడానికి మోడీ గారికి ప్రేమలేఖ అందించడానికి వెళ్ళాడు. మనది ఏమవుతుందో చూద్దాం. కానీ రాష్ట్ర సమస్యల మీద ఆయన ప్రత్యేక హోదా మీద కానీ, పోలవరం మీద కానీ, నిన్న బడ్జెట్ కేటాయింపుల మీద కానీ ప్రస్తావించకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని నెల 15 రోజులు పసిపాపని రద్దు చేయాలి, గొంతు నిలమాలని చెప్పి కేంద్రాన్ని డిమాండ్ చేయటం
ఇంకా పచ్చి ఆరలేదు, డెలివరీ అయ్యి నెల 15 రోజులైంది. వెంటనే రద్దు చేయి, వెంటనే చంపే ఆ ప్రభుత్వాన్ని అని చెప్పి పసిబిడ్డను చంపేయమని డిమాండ్ చేయటం ఆయనలో ఉన్నటువంటి మానసిక పరిస్థితికి అది నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు ఎలా ఉందంటే ఢిల్లీ యాత్ర ఎలా ఉందంటే ఆయన 5 సంవత్సరాలు కూడా ఆయన పరిపాలించాడు. ఆయన 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయినట్టుంది, కాశీ యాత్రలు పోయినట్టుంది. ఏమిటది? ఏముందని పోయాడు? అప్పుడే 4 రోజులు 15 రోజులు లేదు. రాజకీయాలు చాలా కాలం పనిచేయాలి, ప్రజలతో పనిచేయాలి. 5 సంవత్సరాలు ప్రజలకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు, ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ లేదు, పార్టీ నాయకులకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. కనీసం ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చి సమీక్షించుకొని నువ్వు ఒకళ్ళొకళ్ళతో మాట్లాడి ఎందుకు మనల్ని ప్రజలను ధృవీకరించారు, ఎక్కడెక్కడ ఏం పొరపాట్లు జరిగినాయి, వాటిని సమీక్షించుకొని ముందుకు వెళ్ళటం, ప్రజలను చైతన్యవంతం చేయడానికి నీ రాజకీయ కార్యక్రమాలు చేయాలి. కానీ నీకు వాళ్ళతో పని ఉందని చెప్పి, నేను ఇంకా నాకు చాలా బలం ఉందని చెప్పి చెప్పడానికి, నాతో మీకు అవసరం పడద్దని చెప్పడానికి, ప్రేమలేఖ అందించడానికి వెళ్ళటం అనేది రాజకీయాల్లో చాలా దిగజారుడుతనం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏపీ విభజన చట్టానికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎన్డీఏ కూటమి నాయకులు వనమ నరేంద్ర, డేగల ప్రభాకర్, గాదె వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ దిశగా తొలి బడ్జెట్ సమావేశాల్లోనే కేంద్ర ఆర్థిక మంత్రి నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల నిధులు కేటాయించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అలాగే విశాఖ చెన్నై కోస్టల్ కారిడార్ ఏర్పాటుకు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి, పారిశ్రామిక రంగ అభివృద్ధికి, ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడంపై మోడీకి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి భారీ మొత్తంలో నిధులు కేటాయించడంతో ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ బీజేపీ, టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో ఆనందోత్సవ ర్యాలీ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి నేతలు మీడియాతో మాట్లాడారు. నవ్యాంధ్ర సమగ్రాభివృద్ధికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మోడీ ఆధ్వర్యంలో చంద్రబాబు పాలనలో ఏపీలో ప్రగతి పరుగులు తీస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు డాక్టర్ శనక్కాయల అరుణ, ఆళ్ల హరి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్సభలో ఏపీలో రైల్వే ప్రాజెక్టులపై ఎంపీలు కేశినేని చిన్ని, సీఎం రమేష్ ప్రశ్నలు అడిగారు. ఆంధ్రప్రదేశ్ చాలా ముఖ్యమైన రాష్ట్రమని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గతంతో పోలిస్తే కేటాయింపులు పెంచామని వెల్లడించారు. 2023-24 ఏడాదికి ఏపీకి 8,406 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అమరావతిలో రైల్వే స్టేషన్ ఏర్పాటుకి నిధులు కేటాయించినట్లు చెప్పారు. Andhra Pradesh is a very important state, and if you look at the budget allocation that has been done for the development of railways in the last 10 years, this is a historical budget allocation which has been done for development of Andhra Pradesh. I would like to place the data, sir. In the between the years 2009 and 2014, the average allocation for combined Andhra and Telangana used to be only 886 crore per year. That was the allocation in the UPA period. Under Prime Minister Shri Narendra Modi ji's leadership, the budget allocation for Andhra alone in the last financial year, the last financial year was 8,406 crore. This was a historical budget allocation, and after today's detailed demand of grants, the budget allocation for this year will also get revealed, sir. The project execution within Andhra Pradesh has also significantly increased. The average during the UPA period was just about 72 kilometers a year. During the first two terms of Honorable Prime Minister Shri Narendra Modi ji, the average construction of railway lines in Andhra Pradesh increased almost more than doubled to 151 kilometers per year. మహాకవి గుర్రం జాషువా పేరును గుంటూరు, పల్నాడు జిల్లాలో ఏదో ఒక దానికి పెట్టాలని సూచించిన గత వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని మాజీ మంత్రులు డొక్క మాణిక్యవర ప్రసాద్, రావెల కిషోర్ బాబు తెలిపారు. అలాగే గుర్రం జాషువా భవన నిర్మాణం, కళాపీఠం, స్మృతివనం ఏర్పాటుకి నిధులు కేటాయించకపోగా గతంలో ఉన్న నిధుల్ని కూడా రద్దు చేశారని ఆక్షేపించారు. నూతన ప్రభుత్వమైనా ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు. గుర్రం జాషువా వర్ధంతిని పురస్కరించుకుని గుంటూరు నగరంపాలెంలోని ఆయన విగ్రహానికి డొక్క మాణిక్యవర ప్రసాద్, రావెల కిషోర్ బాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. సాహిత్య రంగంలో తెలుగు భాషకు నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా చేసిన సేవ అమోఘమని కొనియాడారు. సామాజిక రుగ్మతలపైన సమాజం కోసం ఆయన ఎక్కిపెట్టిన పద్యరచన విప్లవం సరికొత్త పుంతలు తొక్కిందని తెలిపారు. గుర్రం జాషువా మన జిల్లా వారు కావటం గర్వకారణమని తెలిపారు. తెలుగు భాషాభిమానులకి, తెలుగు ప్రజానీకాన్ని అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఒకసారి వారి యొక్క సేవలు, వారు తెలుగు భాషకు వారు చేసిన సేవ, మన గుంటూరు జిల్లాకు వారు తెచ్చిన కీర్తి ప్రతిష్టలు
ప్రపంచ తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప సాహిత్యాన్ని, పద్య కవిత్వంలో ఒక మధురమైన సాహిత్యాన్ని సృష్టించినటువంటి మహాకవి గుర్రం జాషువా. వారు తెలుగువారు అవ్వటం, వారు మన జిల్లాకు చెందినవారు అవ్వటం అనేది నిజంగా మనందరికి గర్వకారణం. వారి వర్ధంతి సందర్భంగా వారి సాహిత్యాన్ని మన్నం చేసుకుంటూ, వారి సేవలను గుర్తు తెచ్చుకుంటూ, తెలుగు సమాజం ఎలా మారాలి, భారతదేశం ఎలా మారాలి, భరతమాత కోసం పరితపించినటువంటి మహాకవి గుర్రం జాషువా. భరతమాత స్వాతంత్రోద్యమంలో కూడా పాల్గొని మహాత్మా గాంధీ శిష్యుడిగా అనేక కార్యక్రమాలు, అనేక సాహిత్య సృష్టి చేసినటువంటి వ్యక్తి గుర్రం జాషువా గారు. మరి ఆయన ఈ పల్నాడు ప్రాంతంలో, గుంటూరు, వినుకొండ ఈ ప్రాంతాల గురించి అద్భుతమైన సాహిత్యం సృష్టించాడు. తెలుగు పలుకులు పలికించాడు. తెలుగు భాషకి గుడి కట్టాడు ఆయన. తెలుగు నుడికారానికి గుడి కట్టాడు ఆయన. అలాంటి గొప్ప కవి తెలుగులో పద్య కవిత్వంలో మరొకరు లేరని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాంటి గొప్ప కవి సామ్రాట్ గుర్రం జాషువా గారిని మనందరం గుర్తు తెచ్చుకోవాలి. ఆయన పేరు మీద గుంటూరు జిల్లాలో, పల్నాడు జిల్లాకు కానీ గుంటూరుకు కానీ జాషువా జిల్లా అని నామకరణం చేయాలని కూడా చాలా కాలంగా జాషువా అభిమానులు, సాహిత్య అభిమానులు అడుగుతూ ఉన్నారు. దాన్ని ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే అలాంటి గొప్ప కవిని, తెలుగు వారందరికీ ఒక గౌరవాన్ని తెచ్చినటువంటి మహాకవిని గౌరవించడం ద్వారా మనందరినీ గౌరవించుకున్నట్టు లెక్క. దాన్ని గత ప్రభుత్వం విస్మరించింది. కనీసం చంద్రబాబు నాయుడు గారన్నా దాని విషయమై, ఆయన భాషాభిమాని కాబట్టి ఆయనన్నా దాన్ని సానుకూల దృక్పథం చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా జాషువా భవనం ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడే నేను వారిని రిక్వెస్ట్ చేయటం వల్ల జాషువా భవనానికి మరి 3 కోట్ల నిధులు, స్థలము మన ఉమెన్స్ కాలేజ్ నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొత్తగా వచ్చిన ప్రభుత్వం పాత వర్క్స్ అన్ని రద్దు చేసింది. రద్దు చేయడం వల్ల మళ్ళీ నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి, ఇట్లా ఆల్రెడీ శాంక్షన్ అయిందండి, దీన్ని కొత్త ప్రభుత్వం రద్దు చేసింది, దీన్ని మళ్ళీ మీరు పునరుద్ధరించాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని పునరుద్ధరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.